అన్న చెప్పండి, మీరు ఒకసారి మీ పేరు చెప్పి మీరు ఒకసారి ఏం జరుగుతుంది ఇదంతా చూస్తున్నారు కదా దీని గురించి. నా పేరు రామ్ కుమార్, మేము కాపు కులస్తులము. ఓకే. ఇక్కడ అలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, వీళ్ళ పూర్వీకుల నుంచి కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ కవ్వబొమ్మను అమ్ముతున్నారు. కానీ ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు వీళ్ళ ద్వారా. కానీ వీళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద పన్నారు. కానీ పెద్ద పెద్ద హోటళ్ళలో జరుగుతున్న దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళు పని చేస్తే వీళ్ళకి కవ్వబొమ్మ అమ్ముకుంటే ఎంత వస్తుంది? 400-500 కూలి వస్తుంది. దానికి వీళ్ళు పెద్ద ప్రచారం చేసి ఏదో మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. కానీ అలాంటి తప్పు ఎక్కడ ఎవరూ జరగడం లేదు. వీళ్ళు కనీసం అంటే 20-25 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళవి. వీళ్ళు రెగ్యులర్గా కవ్వ చేస్తుంటారు, అమ్ముతుంటారు. ఇక్కడ లోకల్లో కూడా మేము అలా కొనుక్కుంటుంటాము, తింటుంటాము. ఎప్పుడు కూడా ఏమీ జరగలేదు. కానీ ఇది కేవలం ఎందుకు చేస్తున్నారో ఇంత అపచారంగా వీళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. కానీ దయచేసి అలాంటివి ఏమి చేయకూడదు వీళ్ళకు. వీళ్ళు ఇది ఎక్కడ కలుస్తుందో ఏమో కానీ వీళ్ళు మాత్రం ఇలా ఎలాంటి జిహాదీలు చేయడం లేదు. చాలా మంచి వ్యక్తులు వీళ్ళు, మెతగా మనుషులు కూడా వీళ్ళు. గాయగరుసుగా కొట్లాడే వాళ్ళు కాదు, మెతకగా 5 రూపాయలకు 10 రూపాయలకు కూడా కవ్వ అమ్ముకునే వాళ్ళు వీళ్ళు. వీళ్ళు కొంచెం అంటే 5 రూపాయలకు పిల్లలు అడుగుతుంటారు, అన్న కొంచెం కవ్వ పెట్టన్నా అని ప్రేమతో కొంచెం అన్న అట్ట పూసిపోతారు. అంతేగాని వీళ్ళు మత విద్వేషాలు సృష్టించి ఈ పిల్లలు కాకుండా పుడుతున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ చాలా అబద్ధం. వీళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు అన్న, వీళ్ళు చాలా చిన్న వ్యాపారస్తులు. వీళ్ళ మీద అలాంటి అబండాలు వేయడం చాలా తప్పు. ఇది మేము రెగ్యులర్గా తింటాం వీళ్ళ కాడ కవ్వ. నేను కార్పెంటర్ను, నా కాడికి కట్టెలకు వస్తారు. వచ్చేటప్పుడు కవ్వ తీసుకురా అంటే కవ్వ తీసుకొచ్చి కవ్వ ఇచ్చి కట్టెలు తీసుకుపోతారు. వీళ్ళు ఓన్లీ పొయ్యి కట్టెలతోనే తయారు చేస్తారు, గ్యాస్ కూడా వాడరు. కానీ వీళ్ళ మీద చాలా అపచారం చేస్తున్నారు. వీళ్ళను దుష్ప్రచారం చేసి వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ జరిగిన దానివల్ల వాళ్ళకి వ్యాపారాలు లేవు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళ మీద నమ్మకం పుట్టాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? అది గత 50 సంవత్సరాల నుంచి కాపాడుకొసుకుంటున్నారు వాళ్ళు. మీరు ఇప్పటిదాకా తెలంగాణ మీడియాలో కొంతమంది మాత్రమే చేసి అనుకుంటున్నారు కదా, చాలా చెప్పిన మీడియా తెలంగాణ వల్ల కాదని చెప్పిన, ఏమంటారు అసలు దీని గురించి? ఇది ఏ మీడియా వాళ్ళు చేసినా వీళ్ళ మీద చేయడం తప్పన్నా, చాలా తప్పు. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు. వీళ్ళు కవ్వ అమ్ముకుంటారు అంతేగాని అది కలపాలా ఇది కలపాలా అనే ఆలోచన చేసే మనుషులు కూడా కాదు వీళ్ళు. వీళ్ళ మీద అనవసరమైన ప్రచారం చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఈ జీవనోపాధి కోల్పోయినారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎవరు జీవనోపాధి కల్పిస్తారు? ఇప్పుడు వీళ్ళ వృత్తి అది అంతే, ఓన్లీ కవ్వ అమ్ముకునే వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు ఆ ఛానల్ని బ్యాన్ చేయాలి. అసలు ఎవరు చేసినారో ఏమో కానీ ఆ ఛానల్ని బ్యాన్ చేయాలి అసలు. వీళ్ళు మాకు తెలియదు అన్నది. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా చేసినది అయితే తప్పే, ఎవరు చేసినా తప్పే అది. ఇప్పుడు వీళ్ళు 25 కుటుంబాలు ఉన్నాయి వీళ్ళవి. వీళ్ళకు జీవనోపాధి ఎవరు కల్పిస్తారు? ఇప్పుడు వీళ్ళ జీవనోపాధి కోల్పోయినారు. ఇప్పుడు వీళ్ళ కవ్వ ఎవరు కొంటారు? ఇప్పుడు మేమంటే లోకల్లో మాకు తెలుసు కాబట్టి మేము కొంటాము. లోకల్లో కొంటే వాళ్ళ వ్యాపారం జరుగుతుందా? లోకల్లో ఒకరు అమ్ముకుంటే సరిపోతుంది. మిగతా 24 కుటుంబాలు ఎక్కడ వెళ్ళాలి? వీళ్ళు రెగ్యులర్గా శ్రీశైలం పోయి అమ్మేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు శివరాత్రి ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకసారి తప్పు చేసి చెప్పు అని బయటపడినాక అది తర్వాత కూడబెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. మంచి చేయాలంటే చాలా టైం పడుతుంది. చెడును కొంచెంసేపులోనే కొంచెం విషం అయితే నీళ్ళన్నీ చెడిపోతాయి. అదే మంచి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు కవ్వ అమ్మకాలంటే ఎంత ప్రచారం జరగాల, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దానికి ఎవరు ఏం బాధ్యులో అసలు వాళ్ళ జీవనోపాధి కోల్పోయినారు, చాలా బాధపడుతున్నారు వాళ్ళు.